తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చంద్రగిరి మండలం మామిడి మనుగడ్డలోని పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు అర్ధరాత్రి చొరబడి దాడి చేశాయి. ఇది గమనించిన గ్రామస్తులు అప్రమత్తమై ఏనుగుల్ని తరిమికొట్టేందుకు పొలాల వైపు వెళ్లారు. దీంతో ఏనుగుల గుంపు గ్రామస్తుల వైపు దూసుకొచ్చింది. ఈ క్రమంలో అందరూ పరుగులు తీగా కందులవారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి కింద పడిపోవడంతో ఏనుగులు అతనిపై దాడి చేశాయి. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఉప సర్పంచ్ రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తానికి ఈ ఏనుగుల గుంపులో ఉప సర్పంచ్ అయితే మాత్రం తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. దీనికి సంబంధించి మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. థ్యాంక్ యూ రవి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగులు గత రాత్రి బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా భీమవరం, కందులవారిపల్లి, నారవారిపల్లి పరిసర ప్రాంతాల్లోకి ఏనుగుల గుంపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కందులవారిపల్లికి సంబంధించిన కొంతమంది యువకులు పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు. అయితే 10 మంది సంబంధించిన యువకులు ఏనుగుల సమీపంలోకి వెళ్లి వాటిని అడవిలోకి తరలించేందుకు టార్చ్ లైట్లు, టపాసులు తీసుకెళ్లి కాల్చారు. అయితే ఒక్కసారిగా ఏనుగుల గుంపు యువకుల పైకి తిరగబడ్డాయి. అయితే ఆ యువకులందరూ పారిపోయి కొంతమంది చెట్లకి, కొంతమంది పొలాల గట్ల వెంట పరిగెత్తి ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే కందులవారిపల్లికి సంబంధించిన ఉప సర్పంచ్ తెలుగు యువత నాయకుడు రాకేష్ చౌదరి పరిగెత్తే క్రమంలో కాలుజారి పొలంలో పడిపోయారు. అయితే ఏనుగుల గుంపు రాకేష్ చౌదరి వద్దకు చేరుకుని తొక్కి చంపేశాయి. అయితే కొద్దిసేపటికి ఏనుగులు అక్కడి నుంచి అడవిలోకి జారుకున్నాయి. విషయం తెలుసుకున్న యువకులు నేరుగా గ్రామంలోకి వచ్చి విషయాన్ని తెలియజేశాయి. వెంటనే గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానికి సమాచారం ఇచ్చారు. పులివర్తి నాని పోలీసులు వెంట తీసుకుని పొలాల్లోకి వెళ్లి రాకేష్ చౌదరి మృతి చెందిన సంఘటన స్థలాన్ని సందర్శించి రాకేష్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ గత 6 నెలలుగా ఈ ఏనుగుల గుంపు చంద్రగిరి పరిసర ప్రాంతాల్లోనూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా భీమవరం, కందులవారిపల్లి, నారావారిపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అయితే అక్కడున్న రైతులు కూడా గత కొంతకాలంగా తమను ఏనుగులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, పంట పొలాలను నాశనం చేస్తున్నాయి, తమ పంటలను రక్షించాలని చెప్పి అధికారులకు అనేక సార్లు విన్నవించినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాకేష్ చౌదరి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత సంక్రాంతికి ముఖ్యమంత్రి నారావారిపల్లికి వచ్చినప్పుడు కూడా రాకేష్ చౌదరి ముఖ్యమంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చేత కూడా అభినందనలు పొందారు. ఈ క్రమంలోనే తెలుగు యువత నాయకుడు నారావారిపల్లికి గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ కూడా నారావారిపల్లి కూడా కందులవారిపల్లి గ్రామ పంచాయతీలోకి వస్తుంది. ఈ క్రమంలోనే ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి చెందడం పట్ల చంద్రబాబు విషయం తెలుసుకుని అయితే ఆందోళన చెందాడు. వారి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి అటవీ శాఖ అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. రవి. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.